నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అనుష్కతో కలిసి నటించాలని ప్రతి హీరోకి ఉంటుంది. ఆమె కూడా సౌత్ లో దాదాపుగా అందరి హీరోలతో కలిసి నటించేసింది, ఒక్క పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో తప్ప. అయితే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా అనుష్క ఒప్పుకొని చేయాలంటే ఆమె క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉండాలి. అలా ఉంటేనే ఒప్పుకుంటుంది, లేకపోతే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసేస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో ఆమె సినిమాలు చేయడమే పూర్తిగా తగ్గించేసింది. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేయడం లేదు, కేవలం లేడీ ఓరియంటెడ్ చిత్రాలను మాత్రమే చేస్తుంది. ఆమె గత చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిసెట్లో కూడా హీరోతో సరిసమానమైన క్యారెక్టర్ చేసింది. ఇప్పుడు ఘాటి చిత్రంతో మన ముందుకు రాబోతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే కథ మరియు తన క్యారెక్టర్ నచ్చితేనే ఒక సినిమా చేయడానికి ఇష్టపడే అనుష్క ఒక హీరో సినిమాలో మాత్రం ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను, కేవలం ఆయన పక్కన కనిపిస్తే చాలు అని అంటుంది. ఆ హీరో మరెవరు కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రీసెంట్గా ఘాటి మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఒక ఎఫ్ఎం రేడియో ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన అనుష్క శెట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. రేడియో జాకీ ఒక ప్రశ్న అడుగుతూ, నేను ఇండస్ట్రీలో అమితంగా ఇష్టపడేది ఇద్దరిని, ఒకరు అనుష్క అయితే మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మీ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు సినిమాలే రాలేదు, భవిష్యత్తులో అవకాశం వస్తే చేస్తారా అని అడిగాడు ఆ రేడియో జాకీ. దానికి అనుష్క సమాధానం చెబుతూ, నేను ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నాను, కానీ అవకాశం రాలేదు. అవకాశం వస్తే ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా ఆయనతో కలిసి నటిస్తాను. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఆమె చెప్పుకొచ్చారు. ఆయన చేసే పనులను నిత్యం అభిమానించే మనిషిగా ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు అనుష్క. ఆమె మాట్లాడిన ఈ మాటలు బాగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గురించి ఇంత మంచిగా మాట్లాడినందుకు అభిమానులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఇకపోతే అనుష్క నటించిన లేటెస్ట్ చిత్రం ఘాటి మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా కాలం తర్వాత అనుష్క నుంచి రాబోతున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ఇది. టీజర్, ట్రైలర్ వంటివి ఇప్పటికీ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకున్నాయి. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఏ మేరకు అలరించబోతుందో వెయిట్ చేసి చూడాల్సిందే.